హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుచిత్ర గారు మెయిల్ చేశారు రాజ్ గారు తెనాలి నుంచి. ఓకే. దొండకాయతో మనం జనరల్గా అంటే ఫ్రై కానీ కర్రీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కానీ అంటే ఎక్కువ వెరైటీస్ చెయ్యరు కదా దొండకాయతో. అవునండి. సో కొంచెం దొండకాయతో ఏదైనా వెరైటీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, దొండకాయతో పకోడీలా చేద్దామండి. పకోడీ చేసి దాంతో కర్రీ చేసేద్దాం. ఓ, మనం మామూలుగా పకోడీ కర్రీ చేసుకుంటూ ఉంటాం చేస్తాం కదా. కదా. సో ఈ దొండకాయ కాంబినేషన్ లో మనం ఆ పకోడీ చేసి దాంతో కర్రీ చేద్దాం. సో ఆ దొండకాయ ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది, కొంచెం వెరైటీగా కూడా వస్తుంది. ఓకే ఓకే, మరి దొండకాయ పకోడా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ముందుగా మనం పకోడీ వేసుకోవాలి. సో నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇవి మనకి మామూలుగా అంటే ఆ ఉల్లిపాయ పకోడీలా కాకుండా పకోడా అంటే కొద్దిగా గట్టిగా రౌండ్ గా వేసుకోవాలి. ఓకే, సో ముందుగా శనగపిండి, సో కొద్దిగా బియ్యం పిండి, ఓకే, కొంచెం వాము అండి, ఇక్కడ దీనికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం. సో దొండకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం అండి. ఓకే ఓకే, సో ఈజీగా మనకు దాంట్లో కలిసిపోతుంది. ఓ, ఎందుకంటే దొండకాయ ముక్క కొంచెం లావుగా ఉన్నా మనకు వేగడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అవును. సో కాబట్టి ఇలా పల్చగా సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకుంటే బెటర్. ఎలాగో మనం పకోడాల్లో వేసుకుంటున్నాం కాబట్టి మనకి అలా ముద్ద చేసుకోవడానికి కూడా ఇలా అయితే ఈజీగా ఉంటుంది. సో జస్ట్ స్నాక్స్ లా తీసుకునేలా అయితే మనం కొంచెం పకోడీలా వేసుకోవచ్చేమో కదా, కొద్దిగా ఉల్లిపాయ ఆ కాంబినేషన్ అంతా కలిపి అవన్నీ చేసి వేసేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఇది ఒకటే ఉంటే బాగుంటుంది, ఉల్లిపాయలు అవి లేకుండా. అవును. సో ఒకసారి బాగా కలిపేసుకుని, సో అంటే దీంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. సో ఇలా బాగా మెదుపుకోవాలి. సో ఆ తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకు ఎక్కువగా లూజ్ కాకుండా వస్తుంది. ఎలాగో కొంచెం జిగురు కూడా ఉంటుంది కాబట్టి మనకి పకోడా పిండి కొంచెం గట్టిగానే ఉండాలేమో కదా. అవునండి. ఓకే, సరిపోతుందండి. సో ఎక్కువ దొండకాయ ముక్కలు బాగా తెలుస్తాయి అంటే కొంచెం పిండి తక్కువ చేసుకున్నా కూడా మనకి వేగేసరికి ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా. ఎస్ అండి. సో వీటిని కొంచెం ఇలా పకోడాల్లో. ఓకే, సో మనం గ్రేవీలా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా షేప్ రౌండ్ షేప్లో వేసుకుంటే గ్రేవీకి బాగుంటుంది. యా, సో ఇప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో మామూలుగా దొండకాయ ముక్కలు అంటే పచ్చి ముక్కలు మనము ఫ్రై చేసుకుంటుంటేనే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో డీప్ ఫ్రై పెట్టుకున్నా మనకు దొండకాయకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కంపేర్ టు వేరే వెజిటేబుల్స్. సో మనకి ఇవి కొద్దిగా వేగితే మనము గ్రేవీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకేనా రాజు గారు? ఇంకొంచెం టైం పడుతుందండి. యా, కొద్దిగా అక్కడికి మనం సన్నగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి అది కొంచెం ఇట్లా ముడుచుకున్నట్టు అయింది ముక్క. అంటే కొంచెం లోపల వరకు కూడా వేగాలి కదా, లోపల కూడా మనకు ముక్కలు పచ్చిగా ఉంటుంది కాబట్టి. యా, సో ఇది అటువైపు మార్చేసుకుని గ్రేవీ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఆయిల్, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో గ్రేవీ అనేది కొంచెం రెగ్యులర్ గ్రేవీ వేస్తున్నాను, ప్లెయిన్గానే వేస్తున్నాను. టమాటో పేస్ట్. సో ఇక్కడ
గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే. కారం, కొద్దిగా పసుపు, సో ఇది కొంచెం వేగాక సో టమాటో పేస్ట్ అండి. ఓకే. సో టమాటో ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్లో చేసుకున్నాం. సో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి ఓకే. సో ఇవి యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి ఇలా చూస్తుంటే అంటే గుమ్మడికాయ వడియాల్లాగా ఉన్నాయి ఇవి. చూడడానికి కొంచెం అలాగే కనిపిస్తుంది. అంటే మనకి అక్కడక్కడ దొండకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓకే. కాకపోతే సడన్ గా చూడడానికి ఏంటంటే అలా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం అవి ఫ్లాట్ గా ఉంటాయి, ఇవి కొద్దిగా రౌండ్ గా ఉన్నాయి. సో కొంచెం వాటర్ ఇస్తారా? ఓకే. సో కొద్దిగా ఇలా నీళ్ళేసి మగ్గించుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది పకోడీ బాగా పీల్చుకుంటుంది కదా. పీల్చుకుంటుందండి. సో ఎందుకంటే ఇది మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత డ్రైగా అయిపోతుంది కదా లోపల ఉండే మాయిశ్చర్ అంతా కూడా. సో కాబట్టి గ్రేవీలో వేసుకున్న తర్వాత కొంచెం మన వాటర్ కంపల్సరీ, ఎలాంటి గ్రేవీ అయినా మసాలా అయినా కానీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఎండింగ్లో మనకు ఏంటంటే డిస్ప్లే చేసుకునేప్పుడు ఇది మొత్తంగా పీల్ చేసుకొని డ్రైగా కనిపిస్తుంది మనకు. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర ఓకే. డిష్ అవుట్ చేసేసుకున్నాం. నైస్ నైస్. సో ఇలాంటి మనము రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ దేనికైనా కూడా మంచి కాంబినేషన్ కాబట్టి కాస్త టైం ఉన్నప్పుడు చక్కగా ఈవినింగ్ టైమ్స్లో అలాగా ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. ఎస్ అండి. అండ్ చూడ్డానికే చాలా యమ్మీగా అనిపిస్తుంది డిష్. ఎస్. సో డిష్ రెడీ. నైస్. ఓకే. సో చూసారు కదండి, మరి వేడివేడిగా మనకి దొండకాయ పకోడా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, దొండకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పకోడా కర్రీ రెడీ.